నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా దర్గా చౌక్ నందు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం కృషి చేసిన మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అతని ఆశయాలను కొనసాగించే విధంగా కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో నేడు ప్రజల సమాన హక్కులు లభిస్తున్నాయని ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి మన చిత్తూరు నగరంలో దర్గా చౌక్ నందు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక, దళిత ప్రజావేదిక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారి సంఘాలందరూ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఓసీబీ అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలని రచించిన రాజ్యాంగం ప్రకారం మనకు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మనకు అలాంటి పథకాలు కానీ ఇంకొక అలాంటి చట్టాలు కానీ అమలు చేయడంలో నిర్వీర్యం చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమానికి రావడం తనకి సంతోషాన్నిస్తుందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరులోని తపోవనంలో సమీపంలో రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంను జిల్లా జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, చిత్తూరు నందు రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో తపోవనం వృద్ధాశ్రమం నడపడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమానికి రావడం మనసుకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అంటే శుభ్రత కానీ, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాచారం బట్టి ఇక్కడ ట్రీట్మెంట్ అంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. భోజనం కానీ దగ్గర నుంచి, శుభ్రత దగ్గర నుంచి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మెడికల్గా వాళ్ళు తీసుకున్నటువంటి వారానికి ఒకసారి డాక్టర్ తప్పించి వాళ్ళకి కావాల్సిన పరీక్ష చేయించడం ఇదంతా కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. చిత్తూరు జిల్లాలో మీచాంగ్ తుఫాను ప్రభావం వల్ల దాదాపు 75% చెరువులు, 3 ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినట్లు జలవనరుల శాఖ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుఫాను కారణంగా సుమారు 100 చెరువులు గన్లు పడినట్లు, 100 చెరువులకు మరమ్మతులను గురైనట్లు వెల్లడించారు. కృష్ణా రాయసాగర్ జలాశయం నిండిపోయి కాలువల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. చిత్తూరు ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నీటి మట్టం పెరగడంతో దిగువ హైకట్టుకు నీటిని విడుదల చేయడం జరిగిందని ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు మనకు 7657 ఎంఐ ట్యాంకులు ఉన్నాయి. అందులో మొన్న మిచెంగ్ తుఫాను వల్ల దాదాపు 100% 1053 చెరువులు నిండినాయి. 75%లో 401 చెరువు నిండింది. 50% వరకు 1328 1720 చెరువులు నిండినాయి. మిగిలినవి 0 to 25% 4890 చెరువులు వచ్చాయి. వీటితో పాటు మనకు మీడియం ప్రాజెక్టు కృష్ణాపురం డ్యామ్ ఒకటి ఉంది. అదే ఆల్మోస్ట్ 199 MCFT కెపాసిటీతో నిండిన తర్వాత ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ చెరువులకు కూడా నీళ్లు సప్లై చేస్తున్నాము.
అది కాకుండా మనకు ఇక్కడ ఎన్టీఆర్ జలాశయం ఒకటి 110 టీఎంసీ 110 MCFT 0.11 టీఎంసీ తోటి చిత్తూరు టౌన్కి డ్రింకింగ్ వాటర్ పర్పస్ పెట్టింది ఒకటి ఉన్నది. అది కూడా మనకు నిండిపోయి ఇప్పుడు 100 క్యూసెక్కులు కిందికి వదులుతున్నాము. ఈ మిచాంగ్ తుఫాను వల్ల ఆల్మోస్ట్ 2 డ్యాములు నిండినాయి. మనకున్న 7,650 ట్యాంకుల్లో దాదాపు చెప్పాము, అది ఇంతకుముందు చెప్పినట్టు 100% కొన్ని, 75% కొన్ని నిండినాయి. కొంచెం మిచాంగ్ వల్ల చాలా వరకు చెరువులు నిండినాయి, కొన్ని మిగిలినవి 25% అట్లున్నాయి. యాక్చువల్గా మిచాంగ్ తుఫాను తిరుపతి కాళహస్తి ఏరియాలో ఎక్కువ నిండినాయి. మనకు ఇక్కడ చిత్తూరు జిల్లా వరకు తీసుకుంటే విజయపురము, నిండ్ర, నగిరి మండలాల్లో ఎక్కువ ట్యాంక్స్ మనకు కుశస్థలి బేసిన్లో బుగ్గ ఆనకట్టు, సత్తరవాడ ఆనకట్టుతో నింపాల్సిన 40-50 చెరువులు కూడా ఈ వర్షాలతోటే నిండిపోయినాయి. నారాయణవనము ఆ ఏరియాలో కూడా నిండిపోయినాయి. ఇంక ఇటువైపు మనకి అంత వర్షం పడలేదు కాబట్టి కొద్దిగా తక్కువగా నిండినాయి. అది విషయం. దీని ప్రకారం వచ్చి మనకి దాదాపు ఒక 100 to 150, 200 mm వరకు 200 to 300 mm పడింది. అంటే 200 పైన వచ్చి విజయపురం, నిండ్ర మండలాల్లో పడ్డది. ఇక్కడ చిత్తూరు ఏరియాలో 100-150 mm వరకు పడింది. అందువల్ల డ్యామేజ్ అన్నీ అటువైపే ఎక్కువ జరిగినాయి. తిరుపతి జిల్లా ప్లస్ అంటే మన చిత్తూరు జిల్లాలో ఒక 10 చిన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ డ్యామేజ్ అయినాయి. తిరుపతి జిల్లాలో అంటే మా చిత్తూరు సర్కిల్ పరిధిలో కాళహస్తి డివిజను, తిరుపతి డివిజన్ పరిధిలో కాళహస్తి సత్యవేడు కాన్స్టిట్యున్సీలో దాదాపు 105 ట్యాంకులకి డ్యామేజ్ అయినాయి. దాదాపు వాటికి టెంపరీ రిజిస్ట్రేషన్కే ఒక 104 లక్షలకి ప్రపోజల్స్ పంపిస్తున్నాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఒక 72 crores ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రెస్టోర్ చేస్తాం, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్కి పంపి అప్రూవల్స్ వస్తే అపకారం చేస్తాం. అక్కడ కూడా తిరుపతి జిల్లాలో తీసుకుంటే మనకు మల్లెమడుగు, మనకి అరణ్యార్ డ్యాము, కళ్యాణి డ్యాము, కాలంగి డ్యాము, అరణ్యార్ డ్యాము, మల్లెమడుగు 3 సర్ప్లస్ అయినాయి. కాలంగిలో దాదాపు 40,000 క్యూసెక్కులతో వదిలాము. ఇప్పుడు ఆపి నింపుతూ ఉన్నాము. అరణ్యార్ నుంచి కూడా కిందికి దాదాపు 1 TMC 1.5 TMC వాటర్ కిందికి వదిలేసాము. ఇప్పుడు నింపేసి ఆల్మోస్ట్ దాన్ని కూడా ఫుల్ కెపాసిటీలో నింపుతాము. అరణ్యార్ డ్యామ్ కింద, కాలంగి డ్యామ్ కింద ఆయకట్టు అంతటికి నీళ్ళు ఇస్తాము. ఇంకా మన కళ్యాణి డ్యామ్కి అయితే ఒక 0.34 TMC వరకు నీళ్ళు వచ్చాయి. ఇంకా కొద్దిగా వస్తున్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులకి 0.5 TMC వరకు చేరే అవకాశం ఉంది. యాక్చువల్గా 0.9 TMC అది, అందులో 0.5 TMC వరకు రావచ్చు. ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల ఇటువైపు కళ్యాణి డ్యామ్ ఏరియాలో అంత వర్షం పడలేదు, కొద్దిగా తక్కువే పడింది. లేకపోతే అది కూడా నిండేది. తక్కువ వర్షపాతం కావడం వల్ల 0.5 TMC వరకు వచ్చింది. ఇది అటు మన మదనపల్లి డివిజన్లో అయితే బాహుదా ప్రాజెక్టు ఓన్లీ 0.2 TMC అంటే 0.4 TMC కెపాసిటీ అయితే 100 MCFT వచ్చినాయి. అక్కడ వర్షపాతం తక్కువ. పెద్దేరు ప్రాజెక్టులో 0.56 TMC అయితే 0.5 TMC వచ్చాయి. ఇంకొక 60 MCFT వస్తే అది కూడా సర్ప్లస్ అవుతుంది. ఆ ఏరియాలో కూడా అంత వర్షపాతం లేకపోవడం వల్ల ఇప్పుడు అది కొద్దిగా నిండు వరకే ఉంది, సర్ప్లస్ కాలేదు. చెరువుల్లో కూడా ఇటు పులిచెర్ల, దామల చెరువు ఈ ఏరియాలో కొన్ని బాగా చెరువులు నిండాయి. కానీ రొంపుచెర్ల, ఎర్రావారిపల్లె మండలంలో కొంచెం వర్షపాతం బాగుపడడం వల్ల గాజులేరు, కప్పలేరు నిండడం వల్ల ఆ వ్యాలీలో ఉన్నటువంటి ప్రసన్న సముద్రం, మల్లెలమెట్ట అటువంటి పెద్ద చెరువులు నిండినాయి. ఆ పులిచెర్లో కూడా చాలా వరకు నిండినాయి. ఇంకా వెస్టర్న్ తాలూక్స్కి పోతే వాయలపాడు, పీలేరు, మదనపల్లి ఆ ఏరియాలో చాలా వర్షపాతం తక్కువ. ఆ ఏరియాలో అంతగా నిండలేదు. ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల అంతగా ఎఫెక్ట్ లేదు. ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈ నెల 9 లోపల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో డిఆర్ఓ రాజశేఖర్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 2024 జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి దర్గా సర్కిల్ వద్ద గల
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించిన సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలోని దర్గా కూడలి వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించిన సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని, హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. రామకుప్పం మండలం వెంకటాపురం, కర్ణాటక రాష్ట్రం దళయవాలె కొత్తపల్లి గ్రామాల మధ్యన చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అధికారులు స్పందించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగర్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీవారి సిద్ధ వినాయక స్వామి వారి హుండీని ఆలయ అధికారులు లెక్కించారు. స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకే 1,45,94,319 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు, దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బంగారుపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు గజమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ 67వ వర్ధంతి ఈరోజు బంగారుపాలెం మండలంలో మా యొక్క అంబేద్కర్ వర్ధంతి కోసం ప్రతి ఒక్క కులం మతం లేకుండా మా యొక్క మండలం కూడా సరే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్కి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక గుర్తును తెచ్చిన ఒక మహానుభావుడు. ఈరోజు ఒక కులం లేదు, మతం లేదు, ఏ కులమైనా సరే
ఆ కులముకు ఇది కష్టమంటే అన్ని విధాలుగా చేసిన ఒక మహానుభావుడు. ఈరోజు ఆయన వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలోనే ఒక ఎస్సీ ఎస్టీ అంటే ఒక మంచి గుర్తించిన ఒక మంచి వ్యక్తి. ఇటువంటి నాయకుడు ఈరోజు ఉండుంటే ఎంతో మాకంతా కూడా మేలు జరిగిన విషయాలు ఉండుంటుంది. గత 1.5 నెలగా తన కుమార్తె కనబడలేదని తన కుమార్తె ఆచూకీ తెలిపి పుణ్యం కట్టుకోవాలని బంగారుపల్లె మండలం పులిమడుగు ఏలుమలై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిని వేడుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలుమలై మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీన 16 సంవత్సరాలు తన మైనర్ కుమార్తె పి జోష్న కనబడకుండా పోయిందన్నారు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేదన్నారు. ఈ విషయంగా బంగారుపల్లెం మండలం పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు పలంనేరు డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె కనిపించకపోవడంతో తన భార్య అనారోగ్యం పాలైందని వాపోయారు. అసలు తన బిడ్డ ఇంకా ప్రాణాలతోనే ఉందా లేదా అనే విషయమైనా పోలీసులు అధికారులు తెలియజేయాలని కన్నీరు మున్నీరయ్యారు. బంగారుపాలెం మండలము రాయమానపేట పోస్టు. మా అమ్మాయి పేరు జోష్న. సంవత్సరము 16 సంవత్సరం ఇప్పుడు 1.5 నెలలకు ముందు లేకుండా పోయింది. పార్థివన్, జైవేలు, సభగాంతి, విజయ్ వీళ్ళు నలుగురు కలిసి కిడ్నాప్ చేసినారు. ఇప్పుడు బంగ పోలీస్ స్టేషన్ 1.5 నెలలకు ముందే కంప్లైంట్ ఇచ్చినవి. ఇంకా కూడా ఏమి దాన్ని సరిదీసుకోవడం లేదు. ఇప్పుడు దయచేసి చిత్తూరు ఎస్పీ గారికి తెలియజేస్తా ఉన్నాము. ఎస్పీ గారన్నా మాకు న్యాయం చేయాలి. కూతురు లేకుండా పోయిందని నా భార్య అనారోగ్యంగా హాస్పిటల్లో జరుగుతూ ఉంది. నా కూతురు బాధతో లేచి తిరగడం లేదు. ఆవులు నేను వ్యవసాయం ఆవులు కూడా పస్తూ ఉంది. నేను ఇట్లా తిరగకుండా కూతుర్ల బాధలో నా భార్య అట్లా పడుతుంది. ఆ ఆవులు పస్తూ నేను ఏదీ లేకుండా చెడిపోతా ఉంటా. ఇప్పుడు నేను ఏదీ లేకుండా చెడిపోయి నా కూతురు బాధతో మేము ఆత్మహత్య చేసుకునే బాధతో ఉంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.